Periyar Q News. జై తెలంగాణ జై జై తెలంగాణ గారి యొక్క సోదరు గారు మన పాటిరాజం గారికి పూలమాలంగా చేయవలసిన కోరుతా ఉన్నాము. अमर रहे अमर रहे अमर रहे अमर रहे కొనసాగిద్దాం పాటి రాజం గారి ఆశయాలను కొనసాగిద్దాం పాటి రాజం అమర్ రహే పాటి రాజం అమర్ రహే. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మారుమూల మండలం 13 మండలాలకు సంబంధించిన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. అలాంటి జిల్లాలో మారుమూల మండలంలో ఇక్కడ గంభీరావుపేట మండలంలో నాటి అజ్ఞాన కాలంలో విజ్ఞానాన్ని పంచుతూ మరి ప్రత్యేకంగా ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దాదాపు 5 సంవత్సరాలు పోరాడుతున్నా మరి అది నత్తనడకలు నడుస్తున్న నిర్మాణము. మరి ఆనాటి అజ్ఞాన కాలంలోనే విజ్ఞానంతో లో లెవెల్ వంతెన దాదాపు అయినా కష్టపడి కట్టించిన గుర్తింపు గౌరవ పాటిరాజం గారిది. అలాంటి హాస్పిటల్ కూడా ఆనాటి కాలంలో అజ్ఞాన కాలంలో మంజూరైంది. మరి అప్పుడు కూడా 30 పడకలు, మరి ఇక్కడ ఇప్పుడు చూస్తే 3 పడకలు కూడా లేనట్టు కూడా అనిపిస్తుంది. మరి అలాగే జ్ఞానం కావాలని చెప్పేసి కాలేజీ నిర్మాణంలో కానీ అలాంటి సేవలు ఎన్నో సేవలు చేసినటువంటి పాటిరాజం గారి వర్ధంతి సందర్భంగా మరి ప్రత్యేకంగా కుల పెద్దలు, గౌరవ పెద్దలు అందరూ, పొలిటికల్స్, అలాగే పండితులు ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంతో కూడా కలిసి గౌరవంగా ఇలా కార్యక్రమాలు చేస్తుండాలి, మరింత ముందుకు తీసుకుపోతుండాలి. అలాగే ఇలాంటి మహనీయుల స్మరించుకుంటూ జ్ఞానం వర్ధిల్లేటట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడుస్తూ జ్ఞానమే వర్ధిల్లాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలుపుకుందాం. జై హో భారత్. చూసిన మరింత సమాచారంతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, గౌరవ పాటిరాజం గారు నిర్మించిన లో లెవెల్ వంతెన నిర్మాణాన్ని కూల్చి మరి హై లెవెల్ నిర్మాణానికి వాయిదా వేస్తున్న విషయంపై మనం పంతులు గారితో ముఖాముఖి. జై హో భారత్. మొదలు గౌరవనీయులైన పాటిరాజం గారి యొక్క స్మరణలో ఈరోజు వారికి మనం పూలమాల వేయడం జరిగింది. ఆయననే స్ఫూర్తిగా ఆ కాలంలోనే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మన గంభీరావుపేట మండల కేంద్రంలో ఎంత మంచి బ్రిడ్జి కట్టిండు అంటే ఆయన హయాంలో చాలా అత్యున్నతమైనటువంటి బ్రిడ్జి కట్టడం జరిగింది. కానీ హై లెవెల్ బ్రిడ్జి కడదామనే ప్రభుత్వ ఆశయంతో పోయినసారి కేటీఆర్ రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మనకు హై లెవెల్ బ్రిడ్జి కోసం, ఎందుకంటే ఆ యొక్క నదిలో బస్సు పడడం జరిగింది, ప్రమాదాలు జరిగినాయి అని చెప్పి వీటి నివారణకు హై లెవెల్ కడదామనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే మరి మన గంభీరావుపేట పట్టణ దురదృష్టమా లేకుంటే మన రాతనే ఇట్లా ఉన్నదా మన గంభీరావుపేటది తెలియడం లేదు. ఎందుకంటే అది అప్పుడు ప్రారంభమైంది, మరి కాంట్రాక్టర్ దానికి పైసలు నిధులు వచ్చినాయా లేకుంటే ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయా అనే విషయంలో ప్రభుత్వం మారడం మన యొక్క దురదృష్టం. ఈ ప్రభుత్వమైనా ఇప్పటికైనా పట్టించుకోవాలని చెప్పి గత 10 రోజులుగా నేను కృషి చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ అందరూ సహకరిస్తే పార్టీలకు అతీతంగా పాటిరాజం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసమై రిలే నిరాహార దీక్ష అక్కడ చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరి ముందర పాటిరాజం సాక్షిగా చెప్పడం జరుగుతుంది. పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా హై లెవెల్ బ్రిడ్జి కోసం త్వరలోనే రిలే నిరాహార దీక్ష అక్కడ నేను ప్రారంభిస్తానని చెప్పి అంటే ఇప్పుడు నాటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి నీటిపారుదల శాఖ మంత్రి, అలాగే ఎన్నోతో జ్ఞానాన్ని పంచి ప్రత్యేకంగా మారుమూల మండలంలోని విజ్ఞానం ఇచ్చిన గౌరవ పాటిరాజం గారు అంటే కాంగ్రెస్ తో ఉన్న సంబంధం ఎలాంటిది మరి తెలుసుకుందాం. పాటిరాజం గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడున్న అందరితో మాకు సంబంధాలు కావచ్చు, పెద్దలు గౌరవనీయులు ఇక్కడున్న మా పంతులు గారి అంటే వాళ్ళ ఇప్పుడు రాజు పంతులు గారు నాన్న మాకు రాజకీయ గురువు లెక్క. వారు అడుగుజాడులు అప్పుడు మేము పాటిరాజం గారితో చేసిన సంబంధాలు ఇప్పుడు ప్రస్తుత కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాము. అప్పుడు మేమంతా ఒక కార్యకర్తగా, వారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు మేము కార్యకర్త నుండి యువజన కాంగ్రెస్గా పనిచేసిన జ్ఞాపకాలు చాలా వారి గుర్తొస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వారి కుటుంబము అప్పుడు ఈ పాప పెళ్లి కాలేదు, అప్పుడు మాతోని ఒక కార్యకర్తగా మేమందరం కలిసి ఇప్పుడే రాగానే వారి కుటుంబ సభ్యుల్ని పలకరించడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ, నేను అప్పుడు 83, 84, 82, 83 ఇక్కడ జూనియర్ కళాశాల
ఇక్కడికి పాటి రాజం గారి వారి దయతో ఈరోజు ఈ కాలేజీల పొద్దులు నేర్పుతున్నారంటే వారు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయడం జరిగింది. వారి నీటిపారుదల చిన్న నీటిపారుదల కూడా వారు చేసినారు. కాబట్టి వారిని యాద్ చేస్తూ ఉంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయినా కానీ వారి స్ఫూర్తితోని ఈరోజు రాజకీయాలు ఓన్మాలు నేర్చుకొని వారు అడుగుజాలు నడిచి ఈరోజు ఈ స్థాయిలో మీ అందరి ముందు మాట్లాడుతున్నామంటే వారు కావచ్చు. ఆనాడు కీర్తిశేషులు రాజగౌడ్ గారు 1978లో వారిని రాజకీయంగా వారు ఒక అడ్వకేటు, ప్రభుత్వ అడ్వకేట్ ఉంటే కె రాజగౌడ్ గారు వారు ఇక్కడికి 78లో తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆ నుండి 89 వరకు కూడా వారు అప్పుడున్న కోట విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, వారి పీరియడ్లో వారు మంత్రిగా చేసినారు. దురదృష్టము ఇక్కడున్న ప్రజలది చాలా మనమంతా దురదృష్టం. ఎందుకంటే ఆ రోజు పాటి రాజం గారు 89లో చనిపోవడము ఇక్కడున్న ప్రజలకు చాలా నష్టం జరిగింది. ఆనాడు ఇప్పుడు బ్రిడ్జి గురించి మాట్లాడు నిజమే, వాస్తవమైన ముచ్చట. బ్రిడ్జి వారి ద్వారా నచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి కూడా వారి ద్వారానే ఇక్కడికి రావడం జరిగింది. వారు బతికినట్టయితే ఇంకా ఎన్నో రకాల మనకు లాభం జరుగుతుంది. కానీ అప్పుడున్న పాలకులకు ఇప్పుడున్న పాలకులు చాలా వ్యత్యాసం ఉన్నది. కానీ గత ప్రభుత్వం గురించి చాలామంది చాలా రకాల మాట్లాడుతూ ఉన్నారు. నేను యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షునిగా, వారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నేను పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నాను. వారి స్ఫూర్తితోని ఈరోజు మాట్లాడుతాం. చాలామంది ఏమంటారు అంటే బ్రిడ్జి మంజూరు చేసిన వాస్తవం. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మన కేటీ రామారావు గారు వారి ప్రభుత్వం 9 సంవత్సరాలన్నర చేయడం జరిగింది. వాస్తవం ముచ్చట వారు బ్రిడ్జి మంజూరు చేసిండు, చేయలేదన్నట్టు కాదు. చేసిన తర్వాత ఆ ప్రభుత్వము మారిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాలు వచ్చినాయి. దానికి 17 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని బ్రిడ్జిని తగ్గించి ఇవాళ 8 కోట్ల రూపాయలు దాన్ని తగ్గించినారు. వారు కూడా ఎవరు చూడు నిందలు వేస్తున్నారు తప్ప ఎందుకు తగ్గింది ఈ బ్రిడ్జి, డబ్బులు ఎందుకు తగ్గినాయని ఎవరు కూడా అడుగుతాలేరు. మేము కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకు దానికి కాలమే నిర్ణయిస్తున్న ఆలోచనతో ఇక్కడున్న రోడ్డు వెడల్పు విషయంలో కూడా మనకు ఇక్కడ డబ్బులు 42 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దాన్ని కూడా నత్తనడకన నడిపించేసి దాన్ని నామమాత్రం పక్కబెట్టేసి ఉన్న ప్రభుత్వము ఆనాడు పాటి రాజం గారు చేసిన అభివృద్ధి కనబడి తద్వారి సుద్దాలు ఏవే గారు చేసినారు. వారు ఏ పార్టీలకైనా కానీ చేసిండ్రు. అటు తర్వాత కేటీఆర్ గారు చేసినారు. మనం చేసినామని చెప్పని చూపించండి మీరు ఒక్కసారి. ఇది చేసినాము, ఈ సంవత్సరం పాలన కొనసాగిస్తూ ఉన్నారు. 12 మాసంలో అవుతున్నది. మేము చేసినాము అని చెప్పండి. సరే మీరు చేయలేదు, చేసినా మీరు నడిపియండి కదా అని మేము మా పార్టీ తరఫున కావచ్చు, ఇక్కడున్న అవకాశం కల్పించిన ఇక్కడున్న పాటి రాజం పుణ్యాన మాట్లాడుతున్నాం కాబట్టి వారి దయదాక్షిణంతో ఇక్కడ మనమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు చేసింది ఉన్నదాన్ని కొనసాగించండి. అది ఎందుకు డబ్బులు తక్కువైనాయి అనే ఆలోచన ఒక్కరు కూడా అడగరు. ఎందుకు అడగరు? బ్రిడ్జి గురించి పోరాటం చేస్తా అంటున్నాం. మీతోని మీ అడుగుజాలను మేము తప్పకుండా అర్థం. ఎందుకంటే దాన్ని రాజకీయం చేయొద్దు. ప్రజలకు అన్యాయం జరగద్దు, ప్రజలకు మోసం జరగదు. ప్రజల్ని మోసపెడుతున్నారు ఎవరు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు ఎవరు, అది ఒకసారి ఆలోచన చేయాలి. ధర్నాలు రస్తారోకోలు పెద్ద ముచ్చట కాదు. ఇలా ధర్నా చేస్తాం, రస్తారోకో చేస్తాం, నష్టం వచ్చే ముచ్చట జరగకుండా చూడాలి. మేము పంతులు గారు చెప్పిన దానికి మేము తప్పకుండా మేము మద్దతు ఇస్తూ ఉంటాం, వారి అడుగుజాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ డబ్బు ఎందుకు తక్కువైంది ఒకసారి ప్రశ్నించాలని చెప్పని పంతులు గారు కూడా ఈ ఇక్కడ ఈ పత్రిక ముఖంగా మీ మీడియా ముఖంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. జై ఓ భారత్, జై తెలంగాణ. మండల కేంద్రంలోని గౌరవ స్వర్గీయ మాజీ మంత్రివర్యులు పాటి రాజం గారి యొక్క 31వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గంభీరవపేట గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఈరోజు మహా ఘనంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారి విగ్రహం కూడా ఈ ఊరిలో పెట్టాలంటే ఎంతో ఇబ్బందులు ఆనాడు అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేమందరం ఇక్కడ ఉన్న మా సోదరులందరూ, ఇక్కడున్న మా పార్టీ నాయకులందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వారి యొక్క విగ్రహం గంభీరవపేట గ్రామంలో ఉండాలని, ఈ గ్రామంకి ఈ నియోజకవర్గ సిరిసిల్ల ఆనాడున్న నేరాల నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేశారు. కాబట్టి ప్రతి గ్రామంలో పాటి రాజం గారు ఆనాడు ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి ఉన్నత విద్య అభ్యసించి వారు ఈ నేరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత మరియు మంత్రిగా 2-3 పర్యాయాలు మంత్రిగా ఉన్నత విద్యాశాఖ, భారీ నీటిపారుదల శాఖ, చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా వారు కొనసాగడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు ఈ గంభీరవపేట మారుమూల ప్రాంతం కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది 3 జిల్లాల సరిహద్దులో ఉంది. కాబట్టి ఆనాడు నిధులు లేనప్పటికీ కూడా వారు అక్కడ ఉన్నటువంటి మంత్రి రాష్ట్ర ప్రభుత్వంతో, జిల్లా పరిషత్ నిధులతో ఆనాడు ఈ యొక్క
లింగనపేట గంభీరపేట మధ్యలో ఉన్నటువంటి వంతెనను చాలా కష్టంతో నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మానేరు వద్ద ఉన్నటువంటి ఆ యొక్క వంతెనను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ గంభీరపేట కూడా ఇంతకుముందు పెద్దలు వెంకట సామన్న మాట్లాడినట్టు వారు ఆ యొక్క కళాశాల జూనియర్ కళాశాల నిర్మాణం చేసిన కూడా వారి ఘనతని, మరీ ముఖ్యంగా వైద్యానికి కూడా చిన్న చిన్న ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే దూర ప్రాంతాలకు పోయి వైద్యం చేసుకునే సందర్భంలో మారుమూల ప్రాంతమైన గంభీరపేట మండల కేంద్రంలో ఒక వైద్య ఆసుపత్రిని కూడా నిర్మాణం చేపించిన ఘనత పాటి రాజన్ గారికి దక్కింది. మరి ముఖ్యంగా పాటి రాజన్ గారు ఇంకా ఈ నియోజకవర్గంలో సిరిసిల్ల పాత నేరాల నియోజకవర్గం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఎన్నెల్లేలు సేవలు చేసినటువంటి ఘనత వారిది. వారి పేరు చెప్తేనే అరే పాటి రాజం గారు అంటే ఆ గంభీరపేట అన్నటువంటి ఆనాడు పాటి రాజం కొనసాగిద్దాం, పాటి రాజం గారి ఆశయాలను పాటి రాజం గారి ఆశయాలను పాటి రాజం పాటి రాజం పాటి రాజం. ఈరోజు స్వర్గీయ మాన్యశ్రీ పాటి రాజం గారి వర్ధంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి నాయకులకు, కుల సంఘ బాంధవులకు, తనతో పాటుగా అన్నాతమ్ముల సంబంధంతో పనిచేసినటువంటి మన కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. గంభీరపేట మారుమూల ప్రాంతంలో 50 సంవత్సరాల కిందటనే ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతంలో పిలువబడుతున్న గంభీరపేటకు ఆ రోజుల్లోనే 3 ముఖ్యమైన పనులు ఇప్పటికీ నేటికి ఇంకా రేపటి తరానికి కూడా చెప్పుకునే విధంగా చేసినటువంటి ఘనత శ్రీ పాటి రాజం గారిని చెప్పక తప్పకు. అది ఇక ఏ పార్టీ వారైనా కూడా అది ఒప్పుకుంటున్నారు, చాలా సంతోషమే. ఆ కాలంలోనే లో లెవెల్ వంతెన గంభీరపేట లింగనపేట బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల జిల్లాలోనే లేకుండా కామారెడ్డి ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎక్కడ కూడా సిరిసిల్లలో లేనటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలను మరియు పశు వైద్యశాల, ప్రభుత్వ ఆసుపత్రి, విద్యా వైద్యము ఆరోగ్యంతోనే ప్రజలు బాగుంటారు, గ్రామం బాగుంటుంది, ప్రజల ఆరోగ్యం క్షేమం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజే అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచినటువంటి మహనీయుడు మాన్య శ్రీ పాటి రాజం గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. దానికి ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను అభినందిస్తూ ఉంటున్నాను. వారు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి జయంతులకు వర్ధంతులకే కాకుండా ఆయన చేసిన పనులలో కూడా మనం ప్రభుత్వానికి ప్రోత్సహిస్తూ ఆ యొక్క పనులను మనం కొనసాగించినప్పుడే ఆయన నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు చూసినట్టుగా ఉంటే ఆ యొక్క బ్రిడ్జి పైన ఎంతో రాజకీయం నడుస్తూ ఉన్నది. ఏ పార్టీ వారైనా సరే ఆ యొక్క బ్రిడ్జికి సహకరించి గ్రామానికి అభివృద్ధి తోడ్పడినప్పుడు ఆయన నిజంగా కళ నెరవేరుతుందని చెప్పేసి ప్రతి ఆయన జయంతి వర్ధంతుల్లో చేస్తూ ఉంటున్నాము. ఇప్పుడు చూసినట్టుగా ఉంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఆ యొక్క బ్రిడ్జిని వద్దు అని చెప్పకుండా కూడా ఆయన నామస్కరణం లేకుండా కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థంతో దాన్ని కూల్చివేయడం జరిగింది. మేము రైతులం కానీ కుల సంఘాలు కానీ ఎంతో మొత్తుకున్నా కూడా ఆ యొక్క బ్రిడ్జిని కూల్చివేసారు. ఇప్పటికీ కూడా దాన్ని లో లెవెల్ బ్రిడ్జ్ కాకుండా హై లెవెల్ బ్రిడ్జిని ఇంకా ఒక 1 ఇయర్ లేట్ అయినా సరే కూడా ఆ యొక్క బ్రిడ్జిని పూర్తి చేసి ఆ యొక్క బ్రిడ్జికి పాటి రాజం గారి స్మారక బ్రిడ్జ్ అని చెప్పేసి నామకరణం చేయవలసిందిగా ఈ యొక్క వేదిక పైన నేను ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, గంభీరపేట ఈవో గారికి కూడా నేను చెప్తా ఉంటున్నాను. దీనికి సంబంధించిన ఫినిషింగ్ కూడా అది ఒక డ్యామేజ్ అయిపోతూ ఉన్నది కాబట్టి దీనికి కూడా గ్రామ పంచాయతీ చొరవ తీసుకొని ఆ యొక్క ఫినిషింగ్, ఐరన్, స్టీల్ మెటీరియల్ గ్రాంటింగ్ కార్డు కూడా ఇంకా దీన్ని ఒక సుందరీకరణ చేయవలసిందిగా నేను ఈ యొక్క వేదిక పైన పిలుపునిస్తూ ఉంటున్నాను. ఆయన చేసిన పనులను మనం ఇంకా ఏ ప్రభుత్వాన్ని వినియోగించుకొని చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పేసి మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా మేము జైబీలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకా చాలా మంది మాట్లాడే వక్తలు వారు ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వవలసిందిగా నేను ఈ యొక్క అధికార మర్యాద వేడుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై శ్రీ. కొనసాగిద్దాం పాటి రాజం గారి ఆశయాలను. గంభీరపేట ముద్దుబిడ్డ పాటి రాజం, గంభీరపేట మండల ముద్దుబిడ్డ పాటి రాజం. అమర రహే, అమర రహే, అమర రహే, అమర రహే పాటి రాజం, పాటి రాజం, పాటి రాజం. గంభీరపేట మండల ముద్దుబిడ్డ పాటి రాజం. అమర రహే, అమర రహే, అమర రహే, అమర రహే. మరి గంభీరపేట మండల ముద్దుబిడ్డ, అప్పటి నేరెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులుగా పోటీ చేసి ఎలక్షన్లో గెలిచినటువంటి
మాన్యశ్రీ స్వర్గీయ పార్టీ రాజం గారి యొక్క 31వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉద్యమాభిమానులు తెలియజేస్తూ మరి ఆయనే 8 ఫిబ్రవరి 1939లో పార్టీ ఎల్లయ్య బొందావా అనేటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిలో జన్మించడం జరిగింది. అది మన గంభీరపేట మండలంలోని దోసూరు కాలనీలో అని చెప్పడానికి గర్విస్తూ మరి తాను రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ అనేక మంది మిత్రులను సంపాదించుకుంటూ మచ్చలేని నాయకుడు కొనసాగుతున్న సమయంలో విధి వక్రీకరించడం జరిగింది. మరి తాను చేసినటువంటి ఏ త్యాగాలైతే ఉన్నాయో ఈనాడు గంభీరపేటలో ఆనాడు లేనటువంటి చదువుకుంటేనే జ్ఞానం ద్వారా వెలుగొస్తుందన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కాలేజీని ఇక్కడనే స్థాపించడం జరిగింది. అదేవిధంగా వైద్యానికి దూర ప్రాంతానికి కరీంనగర్ వెళ్లకుండా గంభీరపేటలో వైద్యాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ లింగనపేట గంభీరపేట మధ్యలో ఉన్నటువంటి బాగు పైన వంతెన నిర్మించడం జరిగింది. తద్వారా ఆయన చేసినటువంటి సేవలను ఇప్పుడు కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధ నాయకులు ప్లస్ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పంచుకోవడం జరుగుతుంది. అంత మంచి వ్యక్తిని మరి అకస్మాత్తుగా దేవుడు తీసుకొని వెళ్ళడం మాకు బాధాకరం అనిపిస్తుంది. నిజానికి ఆయన ఈరోజు ఇంకా బతుకుంటే మేము ఇంకా బాగుపడుతుంటే మన రాష్ట్రం బాగుపడుతుండే, మన మండలం బాగుపడుతుండే, మన జిల్లా బాగుపడుతుండే. కానీ అనుకోకుండా డిసెంబర్ ఇదే తారీఖు నాడు 19 తారీఖు 1993 సంవత్సరంలో అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆయన లేని లోటు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా మనుషులు ఉంటారు పోతారు, కానీ చేసినటువంటి పనులు ఎల్లకాలం గుర్తుంటాయని తెలియజేస్తూ ఆయన చేసినటువంటి త్యాగాలు కానీ యాగాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఇప్పటికీ మనం స్మరించుకుంటామంటే ఆయన దూరదృష్టికి నిదర్శనం తెలియజేస్తూ జోహార్ పార్టీ రాజం, జోహార్ పార్టీ రాజం.